బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఎంపీ బండి సంజయ్ లేఖ రాశారు. మిడ్ మానేరు ముంపు బాధితులకు న్యాయం చేయాలని కోరారు బండి సంజయ్. మిడ్ మానేరు బాధితుల అంశాన్ని అసెంబ్లీలో ప్రస్తావించడంపై రేవంత్ రెడ్డిని అభినందించారు బండి సంజయ్. గత కేసీఆర్ ప్రభుత్వం బాధితులకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదన్నారు బండి సంజయ్. బాధిత కుటుంబాలకు ఇళ్ల నిర్మాణానికి 5,04,000 రూపాయలు చెల్లించాలని ఆయన ఆ లేఖలో కోరారు. 2015 నాటికి 18 ఏళ్లు నిన్న ప్రతి ఒక్కరికి పరిహారం చెల్లించాలని చెప్పి బండి సంజయ్ లేఖలో ప్రస్తావించారు. దాంతోపాటు గత ప్రభుత్వంలో ఎంపీ సంతోష్ కుమార్ అలాగే కేసీఆర్ కుటుంబ సభ్యులకు పరిహారం చెల్లించడంపై చర్యలు తీసుకోవాలని చెప్పి బండి సంజయ్ ఆ లేఖలో పేర్కొన్నారు. అలాగే త్యాగాల పునాదులపై తెలంగాణ ఏర్పడింది అని అన్నారు బండి సంజయ్. ప్రజాస్వామ్యబద్ధంగా పనిచేయాలని రేవంత్ కు సూచించారు ఆయన. ఇంకా లేఖలో ఎటువంటి అంశాలను ప్రస్తావించారు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి శ్రీధర్ అప్డేట్స్ అందించేందుకు లైవ్లో జాయిన్ అవుతున్నారు. శ్రీధర్, బండి సంజయ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాయడం జరిగింది. లేఖలో ఎటువంటి అంశాలను ప్రస్తావించడం జరిగింది? సచిన్, అటు మిడ్ మానేరు బాధితుల సమస్యను పరిష్కరించాలి అంటూ కూడా అటు బండి సంజయ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ వేశారు. ఈ లేఖకు సంబంధించి ముఖ్యంగా అటు సీఎం అసెంబ్లీలో మిడ్ మానేరు బాధితుల కోసం మాట్లాడిన తీరు అభినందనీయం అంటూ కూడా ఒకవైపు బండి సంజయ్ ఆయన అభినందిస్తూ కూడా ఈ లేఖలో పేర్కొన్నారు. ప్రధానంగా మిడ్ మానేరుకు సంబంధించి 12 గ్రామాలకు సంబంధించినటువంటి దాదాపుగా 12,500 మంది కూడా నిరసరాస్తులయ్యారు. వీరికి సంబంధించి ఒక్కసారిగా వాళ్ళకు సంబంధించినటువంటి సాగు పొలం ఏదైతే ఉందో దాన్ని కోల్పోవడం, అలాగే ఇల్లు కూడా అంటే సర్వస్వం కోల్పోయి 12 గ్రామాల ప్రజలు అంటే దాదాపుగా 12,500 మంది ప్రజలు ఉన్నారు. కాబట్టి వారికి సంబంధించి గత ప్రభుత్వం ఏదైతే ఉందో వాళ్ళకు సరైన విధంగా కూడా 69 జియో ప్రకారం కూడా వారికి పూర్తి స్థాయిలో కూడా ఒకవైపు కూడా కాంపెన్సేషన్ ఇవ్వలేదు. కాబట్టి దీనికి సంబంధించి కూడా ఒకవైపు రేవంత్ రెడ్డి ముందడుగు వేసి అటు అసెంబ్లీలో ప్రస్తావించడమే కాకుండా దీనికి సంబంధించి గతంలో ముఖ్యమంత్రి కేసీఆర్ అక్కడ మిడ్ మానేరుకు సంబంధించి అక్కడ వెళ్ళి కూడా 2018లో ఎన్నికల సమయంలో కూడా మిడ్ మానేరు బాధితులకు ఇల్లు నిర్మిస్తాం, పునరావాస కేంద్రాలు కల్పిస్తామని చెప్పి కూడా ప్రకటించినటువంటి ఇళ్ల నిర్మాణం కోసం 5,04,000 రూపాయలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా తక్షణమే విడుదల చేయాలి. ప్రస్తుతం ఉన్న తమాషా ప్రకారం కాంగ్రెస్ ఏదైతే ఇళ్ల నిర్మాణానికి డబ్బులు ఇస్తాంటో దాని ప్రకారం కూడా దానికి డబ్బులు కేటాయించాలని చెప్పి కూడా ఒకవైపు బండి సంజయ్ లేఖలో పేర్కొన్నారు. అంతేకాకుండా గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం అటు మిడ్ మానేరు ప్రాజెక్టుకు సంబంధించి కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే చేపట్టింది. 17 ఏళ్ల క్రితం తీసుకున్నటువంటి ఈ ప్రాజెక్టుకు సంబంధించి అనేక మంది నిరసరాయినప్పటికీ కూడా ఒకప్పుడు దీన్ని పట్టించుకోలేదు. కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వారికి తగిన న్యాయం చేయాలంటూనే మరోవైపు ఈ ప్రాంతానికి సంబంధించి కూడా ఒకవైపు కేసీఆర్ కుటుంబ సభ్యులకు కొంతమంది దానికి సంబంధించినటువంటి కాంపెన్సేషన్ ఏదైతే ఉందో అటు జోగిన్పల్లి సంతోష్ కుమార్తో పాటు వారి కేసీఆర్ కుటుంబ సభ్యులు కూడా వాళ్ళు దీనికి సంబంధించినటువంటి కాంపెన్సేషన్ కూడా వాళ్ళు అందుకున్నారు. కాబట్టి వారి మీద కూడా చర్యలు తీసుకోవాలంటూ కూడా ప్రధానంగా ఈ లేఖలో పేర్కొన్నారు. అంతేకాకుండా ఒకవైపు కారిడార్కి సంబంధించి ఏదైతే ఇండస్ట్రియల్ కారిడార్ ఉందో దానికి సంబంధించి కూడా నీలోజ్పల్లి నుంచి నందిగామ వరకు ఉన్నటువంటి ఇండస్ట్రియల్ కారిడార్ ఏదైతే ఉందో అది స్కిల్ డెవలప్మెంట్ కాలేజీ కూడా ఏర్పాటు చేయాలంటూ కూడా ఈ లేఖలో పేర్కొన్నారు. మరోవైపు గతంలో అటు అఖిలపక్ష మహాధర్నలో రేవంత్ రెడ్డి బండి సంజయ్ పాల్గొన్నటువంటి ఏదైతే ఉందో ఆ సందర్భాన్ని కూడా ఈ లేఖలో పేర్కొన్నాడు. అప్పుడు అఖిలపక్షం సభలో కూడా రేవంత్ రెడ్డి ఖచ్చితంగా కాంగ్రెస్ వచ్చినాక కూడా అటు మిడ్ మానేర్ బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ న్యాయం చేస్తామని చెప్పి అప్పట్లో రేవంత్ రెడ్డి మాట ఇచ్చారు. ఆ మాట ప్రకారం కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఒకవైపు అధికారంలోకి రాగానే అసెంబ్లీలో దీనికి సంబంధించినటువంటి ప్రస్తావన తీసుకొచ్చారు. కాబట్టి అప్పుడు ఇచ్చినటువంటి హామీలన్నింటినీ నెరవేరుస్తారని చెప్పి ఒకవైపు కూడా దీనికి సంబంధించి కూడా బండి సంజయ్ ఆశాభావం వ్యక్తం చేస్తూ లేఖలో పేర్కొన్నారు. మరోవైపు మిడ్ మానేర్ ముంపు బాధితులు ఎవరైతే ఉన్నారో వారందరి తరఫున స్థానిక మంత్రి అధికారులతో కూడా ఒక సమావేశం ఏర్పాటు చేసి వారందరికీ కూడా కాంపెన్సేషన్తో పాటు అటు ఇళ్ల నిర్మాణానికి సంబంధించిన అంశాల అన్నింటిని కూడా వడివడిగా ముందుకు సాగేలా చూడాలని చెప్పి కూడా రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. ఎందుకంటే మిడ్ మానేర్ ప్రాజెక్టు ఒకవైపు కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో ఉంటుంది. తొందరలోనే పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయి. కాబట్టి అటు రేవంత్ రెడ్డి ఒకవైపు ప్రజలకు సంబంధించినటువంటి కాంగ్రెస్ పాలన ఏర్పడి తొందరలోనే రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి హామీలో వడివడిగా వెళ్తున్నారు. కాబట్టి దీన్ని మరింత పరిగణలోకి తీసుకోవాలని చెప్పి కూడా ఈ లేఖలో ప్రస్తావించారు. సచిన్, రైట్ శ్రీధర్, ఈ అంశాలకు సంబంధించి ఎందుకంటే చాలా కీలక అంశాలను ప్రస్తావించారు. దాంతోపాటు యాక్షన్ తీసుకోవాలంటూ ముఖ్యంగా ఆయన ప్రస్తావించిన ప్రశ్న ఒకసారి దానికి సంబంధించి ఎటువంటి అంశాలను ప్రస్తావించారు లేఖలో? ఎవరైతే అటు మిడ్ మానేర్ బాధితులు ఉన్నారో వాళ్లకు కాంపెన్సేషన్ అందాల్సి ఉండే వారికి కానీ అటువంటి వారికి అందకుండా అటు ఎంపీగా ఉన్నటువంటి జోగిన్పల్లి సంతోష్ కుమార్ కానివ్వండి, కేసీఆర్ కుటుంబ సభ్యుల కొంతమందికి కూడా దీనికి సంబంధించినటువంటి నష్టపరిహారం అందింది. కాబట్టి వారికి సంబంధించి కూడా ఎటువంటి అంటే వాళ్ళు బాధితులు కాకుండా వాళ్ళకి నష్టపరిహారం అందింది. అటువంటి వారిపై కూడా చర్యలు తీసుకోవాలంటూ కూడా ప్రధానంగా ఇలా బండి సంజయ్ మెన్షన్ చేయడమే కాకుండా జీవో 69 ప్రకారం ఏదైతే అక్కడ వారికి ఇవ్వాల్సినటువంటి నష్టపరిహారం ఏదైతే ఉందో ప్రాజెక్టు సంబంధించి ఒక ప్రాజెక్ట్
ప్రాజెక్టు సంబంధించి నిర్మాణం చేపడితే వారికి అక్కడ నుంచి ఖాళీ చేస్తే 69 జీవో ప్రకారం ఇవ్వాల్సినటువంటి నష్టపరిహారాన్ని సరైనటువంటి లబ్ధిదారులకు వెళ్ళలేదు కాబట్టి దాన్ని అన్యాయంగా ఒకవైపు అక్రమంగా కూడా కేసీఆర్ కుటుంబ సభ్యులు అని చెప్పి ఒకవైపు పేర్కొంటూనే మరోవైపు అటు ఎంపీ జోగిన్పల్లి సంతోష్ కుమార్ కూడా పేరును ప్రస్తావిస్తూ వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. మరోవైపు అటు 2015లో వచ్చినటువంటి జీవో ప్రకారం 18 ఏళ్ళు నిండినటువంటి యువకులు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి కూడా ఒకవైపు ఉద్యోగ కల్పనలో భాగంగా కూడా వారికి ఉద్యోగాలు ఇస్తాం, ఇండస్ట్రియల్ కారిడార్ పెట్టి అని చెప్పి ఏదైతే హామీ ఇచ్చారో దాన్ని కూడా పరిగణలోకి తీసుకోవాలంటూ కూడా ఒకవైపు అటు బండి సంజయ్ తన లేఖలో సీఎంకు పేర్కొన్నారు. సచిన్ రైట్ థ్యాంక్ యూ శ్రీధర్ ఫర్ ద అప్డేట్. మొత్తంగా అయితే మాత్రం 2 పేజీల లేఖలో ఈ అంశాలను ప్రస్తావించారు ఎంపీ బండి సంజయ్. ఆ లేఖను ఆర్టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా చూస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినందుకు మీకు నా అభినందనలు అంటూ లేఖను ప్రారంభించారు. ఆ తర్వాత త్యాగాల పునాదులపై ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రంలో గత ప్రభుత్వ నిర్వాహకం వల్ల దశాబ్ద కాలంగా ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారంటూ కూడా ఆ లేఖను ఆయన కొనసాగించారు. దాంతోపాటు వాటిని అధిగమిస్తూ ప్రజా ఆకాంక్షలకు అనుగుణంగా మీ పాలన కొనసాగాలని, ప్రజాస్వామ్యబద్ధంగా పనిచేయాలని కోరుకుంటున్నానంటూ కూడా ఆ ఫస్ట్ పేజ్లో మీరు చూడొచ్చు. ఈ సందర్భంగా నేను ప్రాతినిధ్యం వహిస్తున్న కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గంలో ఎన్నో ఏళ్ల తరబడి అపరిష్కృతంగా ఉన్న మిడ్ మానేరు ముంపు బాధితుల సమస్యలను, ప్రభుత్వం ఇచ్చిన హామీలను మీ దృష్టికి తీసుకొస్తున్నట్టు కూడా ఆయన లేఖను ప్రస్తావించారు. దాంతోపాటు ఉమ్మడి రాష్ట్రంలో 17 ఏళ్ల క్రితం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభించిన ప్రాజెక్టు మిడ్ మానేరు లక్షలాది ఎకరాలకు సాగునీటితో పాటు తాగునీటి అవసరాలను తీరుస్తుందని భావనతో ప్రాజెక్టు ముంపు పరిధిలోని 12 గ్రామాల ప్రజల ఇండ్లు, భూములు త్యాగం చేశారు. ప్రభుత్వ అధికారిక లెక్కల ప్రకారం 12,500 మంది బాధితులు ఉన్నారంటూ కూడా ఆ లేఖలో ప్రస్తావిస్తూ, అలాగే ఆ లేఖను కంటిన్యూ చేస్తూ 2వ పేజీ విషయానికి వస్తే కనుక 2వ పేజీలో ఆయన కంక్లూడ్ చేసే టైంలో ఒక మాట అనడం జరిగింది. ముఖ్యంగా అర్హత లేకున్నా ప్రభుత్వం నుంచి లబ్ధి పొందిన రాజ్యసభ సభ్యులు శ్రీ సంతోష్రావుతో పాటు మాజీ సీఎం బంధువులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని, అదే సమయంలో అర్హులందరికీ న్యాయం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాను. దీంతో పాటు వెంటనే సంబంధిత మంత్రి, స్థానిక శాసనసభ్యుడు, ప్రజా ప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేసి ముంపు బాధితుల సమస్యల పరిష్కారానికి యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని కోరుతున్నానంటూ కూడా ఆయన ఆ లేఖను ముగించిన పరిస్థితి. సో చూడాలి మరి ఈ లెటర్కి సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నుంచి ఎటువంటి రియాక్షన్ వస్తుందనేది.